హాయ్ గైస్, నేనైతే ఏం చేస్తా తెలుసా, వైర్ గలీజ్ కనిపించకుండా, ఐ థింక్ విల్ బి గలీజ్ కనిపించకుండా నేనైతే ఫస్ట్ ఈ వైర్ని ఇలా కట్ చేసుకుంటాను అన్నమాట. ఇగో ఇది ఉందా, ఈ వైర్ ఇలా ఉంది. అయితే దీన్ని స్ట్రేట్ ఉంది కదా, దీన్ని నేనేం చేస్తాను తెలుసా, ఇట్లా ఫస్ట్ నేను స్లీవ్ తీసుకొని ఈ స్క్రూ డ్రైవర్తో అంటే టెస్టర్తో ఇలా చూడండి, కనిపిస్తుందా అండి? ఇది ఉందా? ఇప్పుడు చూడండి ఇంత నీట్గా వచ్చింది. దీన్ని మనం ఇట్లా స్లీవ్ని నీట్గా బెండ్ చేసి పెట్టుకుంటే ఇక ఇట్లా వస్తుంది. రైట్, వన్ సైడ్ మాత్రం నార్మల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే లూప్ పెట్టాలి కదా, లూప్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి అట్లా. ఇప్పుడు ఇది న్యూట్రల్లో పెట్టేసేయాలి. చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తుంది వైరింగ్, గలీజ్గా కచరా కచరా కాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక ఇట్లా పెట్టాలి. కొంచెం టైం తీసుకున్నప్పటికీ ఏంటంటే, టైం తీసుకుంటుందని మనం ఇట్లా లైట్ తీసుకోవద్దు. ఏడైనా పని చేసేటప్పుడు బోర్డు ఓపెన్ చేస్తే కచరా వైర్ వాడద్దు మన మీద. కచరా వాడకుండా ఐ థింక్ విల్ బి కచరా అంటే ఐ థింక్ విల్ బి ఏంటి అంటే, కచరా అంటే కచరా కాదు, చూడడానికి గలీజ్గా అనిపిస్తుంది అండ్ నీట్గా ఉండదు అన్నమాట. ఇట్లా తీసుకొని ఓకేనా, ఇట్లా రెండు కలుపుకోవాలి. అంటే న్యూట్రల్ని లూప్ చేస్తున్నాం అన్నమాట. చేస్తున్నప్పుడు ఇగో ఈ న్యూట్రల్లో ఇట్లా పెట్టేసేయాలి. చూపిస్తాను మీకు న్యూట్రల్ ఎట్లా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల బోర్డ్ అనేది ఇట్లా అంటే బయటకు రా వైర్స్, ఈ వైర్స్ బయటకు రాకుండా నీట్గా ఇట్లా స్వింగ్ యాక్షన్లో తీసుకుంటే నీట్గా ఉంటుంది బోర్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి వైర్లు కచరా అంటే ఇప్పుడు నార్మల్ పెట్టుకుంటే ఎట్లానో అనిపిస్తుంది, ఇట్లా ఉందనుకో ఎంత నీట్గా ఉంది చూడండి, అట్లా ఉంటుంది అనమాట. ఎవరు చేసినా ఇట్లా చేయండి, బోర్డులు నీట్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మనం చేయి పెట్టినా ఏం కాదు, ఓకేనా, చేయి పెట్టినా ఏం కాదు. బై మిస్టేక్ ఒక్కోసారి చేయి తగులుతూ ఉంటుంది. అలాంటప్పుడు సేఫ్ జోన్గా ఉండడం కోసం ఇలా నేనైతే చేసిన. టైం తీసుకుంటుంది, 5 నిమిషాలు అయ్యే దగ్గర 10 నిమిషాలు అవుతుంది, బట్ సేఫ్ సెక్యూర్గా ఉంటుంది. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, ఏమైనా పని ఉంటే చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ నేను పైన ఇస్తా, కాల్ చేయండి.